నమస్తే. నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఒక వయసు వచ్చిన తర్వాత వృద్ధాప్యంలో చాలామంది వంగిపోయినట్టు నడుస్తుంటారు. అందులోనూ పర్టిక్యులర్‌గా హైట్ తగ్గిపోయారా అనేటువంటి ఒక అనుమానం కూడా వస్తుంది. కర్రలు లేనిది నడవలేరు. అలాగే ఎవరినైనా చూడాలి అన్నా కానీ తలెత్తి చూడ్డానికి కూడా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఎందుకని ఇలాంటి సమస్యలొస్తుంటాయి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ డాక్టర్ అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. సార్ నమస్తే. నమస్తే. సో, పెద్ద వయసు వచ్చింది, వృద్ధాప్యం వచ్చింది అనగానే ఒక చిహ్నంగా కనిపిస్తుంది వంగిపోయి నడవడం అనేది. యూజువల్‌గా వచ్చే ఒక డౌట్ కూడా వీళ్ళ హైట్ తగ్గిపోయిందా అనేది ఒకటొస్తుంది. ఎందుకు అలాంటి సమస్యలొస్తాయి? ఈ వంగిపోయి నడిచేవాళ్ళు మనం గ్రామాల్లో ఎక్కువ చూస్తాం. ముఖ్యంగా మహిళలు ఎక్కువ కనపడతారు. మగవాళ్ళు కూడా వంగుతారు, కానీ మహిళలకి ఎక్కువ. వంగి కర్రపోటేసుకొని నడుస్తుంటారు. వాళ్ళు నేలంకే చూస్తారు కానీ స్ట్రెయిట్‌గా నిలబడలేరు. ఇదేంటంటే కాల్షియం తగ్గిపోవటం వల్ల ఆ పూసలు కుంగిపోతాయి. ఈ పూసలు కుంగిపోవటం వల్ల ముందుకు వంగటం, మీరు అన్నట్టుగా ఈ కాల్షియం తగ్గితే వయసు పెరిగిన వాళ్ళకి 70-80 ఏళ్ళు పొట్టికైపోతారు. అది వాస్తవమే. నిలువుగా ష్రింక్ అవుతారా? అలా నిలువుగా తగ్గుతుందా? ఉన్నా కూడా ఇప్పుడు పూస ఎప్పుడైతే అది సతికిలు పడిందో, కుంగిపోయిందో, ఎత్తు కూడా పూస మీద ఆధారపడి ఉంటుంది. కనుక తగ్గుతారు. ఒక అంగుళం 2 అంగుళాలు తగ్గచ్చు కూడా. దీనంతటి కీలకం ఏంటి? కాల్షియం. కాల్షియం లోపించటం వల్ల పూస మెత్తబడి, ఈ పూసలు 33 పూసలు ఉంటాయి, మెత్తబడిపోయి ఎత్తు తగ్గిపోతుంది, వంగిపోతారు. ఈ కాల్షియంలో ఇప్పుడు మనకు మార్కెట్లో అనేక రకమైన కాల్షియాలు ఉన్నాయి. ఈ ఇన్ని రకాల కాల్షియం అన్నీ కెమికల్సే. రసాయనాల నుంచి కాల్షియం తయారు చేసి మనకు మందులు అమ్ముతున్నారు. అమెరికాలో ఉండే మనవాళ్ళు, మనవరాళ్ళు, కొడుకులు, కూతురు పంపిస్తుంటారు ప్రేమగా డబ్బాలు, లేదా వచ్చేటప్పుడు తెస్తారు. తలా ఒకటి ఒక కాల్షియం డబ్బా ఇస్తుంటారు. అవి కూడా కెమికల్సే. కాల్షియము, విటమిన్ డి ఉంటాయి, దాంట్లో మిగతా విటమిన్లు కూడా ఉంటాయి. కానీ ఆ కెమికల్ కాల్షియం అంత ప్రయోజనకారి కాదు. అలా కాకుండా ప్రకృతి నుంచి లభించిన కాల్షియంని, ఆ యొక్క శాస్త్రీయ పరిజ్ఞానాన్ని సేకరించి లీ ఫార్మా అనే కంపెనీ వాళ్ళు ఒక ట్యాబ్లెట్ తయారు చేశారు. దాని పేరు బోన్ రిడ్జ్. ఇది ఇంకా ఎవరు కూడా ఈ ప్రకృతి నుంచి లభించిన కాల్షియాన్ని వాడిన దాఖలాలు లేవు. 200-300 కంపెనీలు కెమికల్ కాల్షియంను ఉపయోగిస్తున్నారు. ఇది న్యాచురల్ కాల్షియం. తర్వాత డాక్టర్లు కానీ ఇంకెవరు కానీ అసలు మెగ్నీషియము ఎముక పట్టుత్వానికి ఉపయోగపడుతుందని అంత అవగాహన ఉండదు. మెగ్నీషియం కూడా చాలా కీలక పాత్ర. విటమిన్ డి కావాలి. దీంట్లో కాల్షియం ఉంది, సహజ సిద్ధమైన కాల్షియం ఉంది, మెగ్నీషియం ఉంది, విటమిన్ డి ఉంది, విటమిన్ కే కూడా ఎముక పట్టుత్వానికి అవసరం, జింకు కూడా ఉంది. వీటన్నిటి మిశ్రమంతో రసాయనాలు లేకుండా ప్రకృతి నుంచి సేకరించిన వాటితో ట్యాబ్లెట్ తయారు చేసి అందిస్తున్నారు. దీన్ని ప్రతిరోజు మధ్యాహ్నం ఒకటి వరుసగా 3 నెలలు వాడితే ఎముక మనం పైన ఎట్లా స్లాబ్ కాంక్రీట్ గట్టిపడిపోద్దో అంత గట్టిగా అయిపోతుంది. ఈ కాల్షియం కేవలం ఈ నడుము వంగిపోవటం ఇదే కాకుండా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. పిల్లలకి పళ్ళు పుచ్చిపోయినాయని అమ్మా నాన్న డెంటల్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. పళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం అవసరం. కాల్షియం లోపిస్తే ఆ పుట్టినప్పుడు పాలదంతాలు అంటాం, అవి ఊడిపోయి శాశ్వత దంతాలు రావాలి. పాలదంతాలు ఊడిపోతాయి, శాశ్వత దంతాలు రావడంలో ఆలస్యం జరుగుతుంది, వచ్చినా పుచ్చిపోతాయి. కనుక కాల్షియం అనేది దంత ఆరోగ్యాన్ని కూడా కాపాడే గుణం ఉంటుంది. అది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. చాలా వరకు చాక్లెట్లు తింటే పిల్లలకి పుచ్చిపోతాయి అనేది ఒక భయం ఉంటుంది. అది నిజమే అంటారు. చాక్లెట్లు తింటే పుచ్చిపోవటం అనేది అక్షర సత్యము. ఆ చాక్లెట్ పళ్ళ మీద ఉండిపోయి పళ్ళ సందులో ఇరుక్కుపోయి అక్కడ క్రిములు చేరి, సూక్ష్మ క్రిములు ఆ దంతాలను పాడు చేసి ఆ దంతక్షయము, పుచ్చిపోవటానికి కారణమవుతుంది. అది వాస్తవం. కనుక పిల్లలకి చాక్లెట్లు అలవాటు చేయటం మంచిది కాదు. కనుక దంతాల ఆరోగ్యాన్ని పిల్లలకి పెద్దవాళ్ళకి కాపాడే గుణం ఉంది ఈ కాల్షియంకి. బోన్ రిడ్జ్ ఉపయోగం. ఇదే కాకుండా గర్భవతులు ఉంటారు. గర్భవతుల లోపల పిండం బాగా పెరగాలంటే
పిండం ఎదుగుదలకు కూడా కాల్షియము మెగ్నీషియం లాంటి అవసరం. కనుక గర్భవతులకు కూడా దీన్ని వాడచ్చు. బాలింతలు పిల్లలకు పాలిస్తారు. మొదట 6 నెలలు తప్పనిసరిగా పాలు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మీ పిల్లలు మానసికంగా ఎదుగుదల ఉండదు. మీరు కోరుకున్న విధంగా క్లాస్ ఫస్ట్ రాడు, స్కూల్ ఫస్ట్ రాడు, జిల్లా ఫస్ట్ రాడు. మీరు కోరుకున్న విధంగా నీట్లో ర్యాంకులు రాదు, జేఈలో ర్యాంకులు రావు. మీరు తల్లిగా బాధ్యత వహించి పిల్లవాడికి 6 నెలలు పాలు ఇవ్వండి, బ్రహ్మాండంగా మానసిక ఎదుగుదల ఉంటుంది. అంతేకాకుండా తల్లిపాల ద్వారా యాంటీబాడీస్ వెళ్ళి రోగ నిరోధక శక్తిని పెంచి అసలు అనారోగ్యం బారిన పడడు పిల్లవాడు. స్కూల్కి మానడు, దగ్గు పరిసరాలు లాంటివి రావు. మీరు డబ్బా పాలు పోస్తే ఇక ప్రతి వారం దగ్గు పరిచయం ఏదో అనారోగ్యం అండి ఎప్పుడు స్కూల్కి అబ్సెంట్ అవుతూ ఉంటారు. ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. కనుక తల్లిగా బాధ్యత ఉంది కదా, మరి పిల్లవాడిని పోషించవలసిన 6 నెలల పాటు పాలు తప్పనిసరిగా ఇవ్వాలి. నా శరీర సౌందర్యం దెబ్బతింటుందనో ఇంకోటి అయిపోతుందని అటువంటి అన్యాయం చేయొద్దు. రేపు పిల్లవాడు చదువులో రాణించలేదు, ఇప్పుడు 5 ఏళ్ళు వచ్చినాక నీకు పాలు ఇవ్వలేవు కదా. కనుక ముందే గుర్తెరిగి మొదటి 6 నెలలు తప్పనిసరిగా తల్లిపాలు తాగిన వాళ్ళకి తిరుగులేదు, పిల్లలు అన్ని రకాలుగా రాణిస్తారు. ఆ పాల ఉత్పత్తికి కాల్షియం అవసరం. ఈ బోన్ రిడ్జ్ వాడితే పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. సరే, ఏదో వాహనంలో వెళ్తుంటే యాక్సిడెంట్ అవుతుంది, కాలో చేయో ఇరుగుతుంది. ఇప్పుడు ఆధునిక పద్ధతుల్లో ఎముక ఇరగగానే ప్లేట్ వేస్తారు, స్క్రూలు పెడతారు, రాడ్ వేస్తారు, పెట్టేస్తారు. ఎందుకంటే పడుకోబెట్టము, ఆనాటి పిండి కట్టు ప్లాస్టర్ అని వేసేవారు ఆది కాలంలో, ఇప్పుడు అవి లేవు. అవి ప్లేట్లు వేసినా రాడ్లు వేసినా కాల్షియం లోపిస్తే అది మాందం. కనుక ఈ బోన్ రిడ్జ్ వాడితే ఆ ప్లేటు రాడ్తో పాటు వెంటనే అది మానే గుణం ఉంటుంది. తర్వాత కొంతమందికి అనుమానం, ప్లేటు రాడ్ ఉంది కదా అవి తీయాలా అవసరం ఉందని. తీయాల్సిన అవసరం లేదు, అవి ఉండిపోతాయి. అట్లా ఏమైనా ఇబ్బంది పెడితే తప్పనించి మనం వేసిన రాడ్డు ప్లేట్లు స్క్రూలు అలా ఉంచేయచ్చు. 20 ఏళ్ళు ఉన్నా 30 ఏళ్ళు ఉన్నా ఏం కాదు. కాకపోతే ఈ ప్లేట్లు రాడ్లు ఉన్నోళ్ళు మీకు ఎవరైనా డాక్టర్ ఎంఆర్ఐ పరీక్షకి చేయాలంటే మాత్రం చెప్పండి, అయ్యా నా శరీరంలో మేకులు ఉన్నాయి, రాడ్లు ఉన్నాయి, ప్లేట్లు ఉన్నాయని చెప్పండి. ఎందుకంటే ఎంఆర్ఐ పరీక్ష ప్లేట్లు రాడ్లు ఉన్న వాళ్ళు చేయించుకోకూడదు. మీకు మెదడుకి ఏదో సమస్య వచ్చింది, మెదడుకు రక్త ప్రసరణ తగ్గింది, లేదో ఫిట్స్ వచ్చినాయి, ఎంఆర్ఐ రాస్తారు. లేదా నడువు నొప్పి అంటే ఎంఆర్ఐ చెప్పండి, అయ్యా మాకు ప్లేట్లు ఉన్నాయి, మీరు అంతగా చేయించుకోమంటే ముందు ప్లేట్లు స్క్రూలు తీర్చుకుని అప్పుడు ఎంఆర్ఐ చేయించుకోనండి. కనుక ప్లేట్లు స్క్రూలు ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంఆర్ఐ చేయించుకోకూడదు. అట్లాగే పేస్ మేకర్ అని వేస్తారు. గుండె వేగము మామూలుగా 72 ఉండాలి, కొంతమంది 35, 40కి తగ్గిపోతుంది. పేస్ మేకర్ అని కృత్రిమంగా గుండె నాటించే పరికరం పెడతారు లోపల, వాళ్ళు కూడా ఎంఆర్ఐకి వెళ్ళకూడదు. ఇవి మనం డాక్టర్లు బిజీగా ఉంటారు కదా, అడగరు. వాళ్ళు అడుగుతారా నిన్ను, నీకు యాక్సిడెంట్ అయిందా, ప్లేట్ ఉందా, స్క్రూ అయిందా, లేకపోతే నీ గుండె వేగం తగ్గిందా అని అడగరు. రాసేస్తుంటాడు. నొప్పి అనగానే ఎంఆర్ఐ, నడువు నొప్పి ఎంఆర్ఐ, ఫిట్స్ లేదా పక్షవాతం ఎంఆర్ఐ అంటారు. మీ బాధ్యతగా రాసిన డాక్టర్ గారికి చెప్పాలి. ఇక అలాగే కొంతమందికి రాత్రిపూట హాయిగా పడుకుని ఉండగా సడన్గా పిక్కలు పట్టేస్తాయి, లేస్తాడు, ఏం చేయాలో అర్థం కాదు, పిక్క పట్టేసి ఉంటుంది. పట్టేసినప్పుడు నిద్ర ఉండదు. ఆ పిక్కలు పట్టడానికి కారణం కాల్షియం. ఇంకోటి ఏంటంటే ఈ కాళ్ళు చేతులు కొంకర్లు పోతాయి. ఇది అందరికీ జరిగేదే. శీతాకాలం అనుకుంటారు, ఇది శీతాకాలం కనుక కొంకర్లు పోయిందంటారు. శీతాకాలం వల్ల కొంకర్లు కాదు, అది కాల్షియం లోపం వల్ల కాళ్ళు చేతులు కొంకర్లు పోతాయి. ఈ కొంకర్లు పోయి ఇట్లా అయినప్పుడు ఇట్లా లాగాల్సి వస్తుంది. అట్లాగే కాల్షియం లోపించినప్పుడు తిమ్మిర్లు, అరికాళ్ళు అరిచేతులు మంటలు. షుగర్ ఉన్నవాడికి ఎట్టయితే అరిచేతులు అరికాళ్ళు మంటలు తిమ్మిర్లు ఉంటాయో ఈ కాల్షియం లోపించినప్పుడు కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు ఈ బోన్ రిడ్జ్లో ఏముంటాయి, ఈ న్యాచురల్ ప్రకృతి నుంచి వచ్చినవి ఉంటాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, దానివల్ల ఎటువంటి హాని ఉండదు. మీరు ఇప్పటికే వాడుతున్న బీపీ షుగర్ లాంటి మందులతో పాటు అదనంగా వేసుకోవచ్చు, ఎటువంటి రియాక్షన్లు ఉండవు. తర్వాత అసలు నేను తెలుసుకోవాలి, కొంతమంది నడుస్తూ ఉండగానే పడిపోతారు. పడిపోతే తుంటేమికి ఇరిగిపోతాం. వాళ్ళు అనుకుంటారు నేను కింద పడ్డాను తుంటేమికి ఇరిగింది అనుకుంటారు. అట్లా కాదు, ఎముక పెళుసుదనం వల్ల తుంటేమికి ఇరిగి కింద పడతారు.
బాత్రూంలో కూడా అదే జరుగుతుంది. జారకుండానే కింద పడతారు. పాపం జారిపోయాను కనుక పడింది అనుకుంటారు. ఎముక పెడుసుదనం వల్ల తుంటె ఎముక ఇరిగిపోతుంది. మణికట్టు దగ్గర ఎముక ఇరిగిపోతుంది. అసలు మీ ఎముక ఎంత గట్టిగా ఉందని తెలుసుకోవడానికి ఒక ఉపాయం ఉంది, ఒక మార్గం ఉంది. డెక్సా స్కాను, బిఎండి, బోన్ మినరల్ డెన్సిటీ అనే పరీక్ష చేస్తారు. మాస్టర్ హెల్త్ చెకప్కి వెళ్తారు కదా ప్రతి సంవత్సరం, ఒకసారి చేయించుకోండి. కానీ ఈ పరీక్ష చేయరు వాళ్ళు. చేయకపోతే మీరు అడగండి, మాకు మా ఎముకలు ఎంత గట్టిగా ఉన్నాయో తెలుసుకోవాలండి, బిఎండి టెస్ట్ చేయండి అని అడిగి చేయించుకోండి. కావాలంటే అదనంగా డబ్బులు కట్టండి. దీంతోపాటు పురుషులు 45 ఏళ్ళు దాటిన వాళ్ళు పిఎస్ఏ అనే పరీక్ష మాస్టర్ హెల్త్ చెకప్లో చేయమని అడగండి. ప్రాస్టేట్ గ్రంథిలో తొలి దశలో క్యాన్సర్ పిఎస్ఏ పెరగడం ద్వారా గుర్తిస్తే పూర్తిగా నయం చేయొచ్చు. ముదిరిపోతే ఏం చేయలేము. అట్లాగే స్త్రీలు వెళ్ళినప్పుడు ఇప్పుడు ఈ హాస్పిటల్ అంటే తక్కువ రేట్ అని పోటీ పడుతుంది. తక్కువ రేటు కాదు, అన్ని టెస్టులు కావాలి. థైరాయిడ్ పరీక్ష చేయాలి. అట్లాగే మహిళలు మ్యామోగ్రామ్ అని రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గుర్తించే పరీక్ష వాళ్ళు లేకపోయినా అడగండి, కావాలంటే అదనంగా కట్టండి. అట్లాగే రక్తములో CA-125 అనే పరీక్ష చేయటం ద్వారా అండకోశం క్యాన్సర్ తొలి దశలో గుర్తిస్తుంది. ఇది కూడా చేయించుకోండి. అయితే ఇక గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని గుర్తించడానికి ప్యాప్ స్మేర్ అని చేస్తాం. ఇవి మనం వార్షికంగా వెళ్ళి సంవత్సరం తర్వాత ప్రతి సంవత్సరం చేయించుకునే మాస్టర్ హెల్త్ చెకప్లో ఇవి అంతర్భాగం కావాలి. కనుక ఈ బిఎండి పరీక్ష చేసినప్పుడు ఎముకలు ఎంత గట్టిగా ఉన్నాయి, ఎంత బలహీనంగా ఉన్నాయి, విరిగే గుణం ఉందా అనేది తెలుస్తుంది. అప్పుడు మనం ఈ బోన్ రిడ్జ్ లాంటి ట్యాబ్లెట్లు వాడటం ద్వారా మనం ఎముక గట్టిపడేలా చూడవచ్చు. ఇవి కాకుండా ప్రకృతి సిద్ధంగా కూడా ఉంటాయి. ఈ కాల్షియం ఆకుకూరల్లో ఉంటాయి. పాలకూర, తోటకూర, బచ్చల కూర, గోంగూర, వీటన్నిటితో పాటు ములగాకు. ములగాకు కూర వండుకోండి, ములగాకు పచ్చడి చేసుకోండి, లేదా ములగాకు కారం, నల్లగారము, శనక్కారము, కందికారం లాగా ములగాకు కారం. ములగాకులో కాల్షియం అమితంగా ఉంటుంది, పాలల్లో ఉంటుంది. అట్లాగే నువ్వుల ఉండలు రోజుకు 3 తినాలి. సున్ని ఉండలు ఉంటాయి. తర్వాత రాగి జావ పొద్దున ఒక కప్పు, రాత్రి ఒక కప్పు తాగారంటే అసలు మీ ఎముకలు ఇనప కడ్డీల్లో ఉంటాయి. నా మాంసాహారులు చేపల్లో ఉంటుంది. బొమ్మిడాయని, కొరమేనని, బొచ్చని తింటారు కదా. సన్న ముళ్ళు ఉంటుంది. సన్న ముళ్ళు తీయాల్సిన పని లేదు, సన్న ముళ్ళు నవిలేయండి. సన్న ముళ్ళు నవిలేస్తే సన్న ముళ్ళలో కాల్షియం ఉంటుంది. ఇది రోస్ట్లు, ఫ్రైలు తినద్దు సుమా, కర్రీ, పులుసు కూర తినాలి. అట్లాగే బ్రాయిలర్ చికెన్ చాలా లేతగా ఉంటాయి, ఎముకలు కొరకండి. ఆ కీళ్ళు కొరికి ఆ ఎముకలు కొరికితే దాంట్లో కాల్షియం ఉంటుంది. అట్లాగే మటన్ తింటే గొర్రె, మేక కాలు ఎముకలు ఉంటాయి, పొడుగాటి ఎముకలు, దాని లోపల మూలుగులో కాల్షియం ఉంటుంది. ఈ విధంగా సహజ సిద్ధంగా కాల్షియం లభిస్తుంది. ఇప్పుడు ఈ బోన్ రిడ్జ్ అని నేను చెప్పాను కదా, ఇది ఎక్కడ లభిస్తుందంటే ఇది అంత సులభంగా దొరకదు. అమెజాన్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని పంపిస్తారు, లేదా www.leehealthdomain.com అనే దాంట్లో ఈ కంపెనీ వాళ్ళ వెబ్సైట్, దాంట్లో ఆర్డర్ పెట్టుకోండి. మాకు ఆన్లైన్ తెలవదండి అంటే ఒక 3 ఫోన్ నెంబర్లు చెప్తాను, వాళ్ళకి ఫోన్ చేయండి, మీ కొరియర్లో ఇంటికి పంపిస్తారు. ఈ ఫోన్ నంబర్లు, వెబ్సైట్లు ఇవన్నీ కూడా మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి, లేదు డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళినా కూడా కనపడతాయి. 9100107480 ఇది ఒక నంబరు. 9100107480 రెండవ నంబరు. 8977030218 మూడవ నంబరు. 9502897374. శరీరములో వివిధ అవయవాల పనితీరు సక్రమంగా జరగాలన్నా, ఈ తుంటి ఎముక దానంతరగది ఎరగకుండా, ఎముకలు గట్టిగా ఉండాలన్నా, దంతాలను పరిరక్షించాలన్నా, గర్భంలో ఉండే శిశువు బాగా ఎదగాలన్నా, బాలింతలు పిల్లలకి పాలు ఎక్కువ మోతాదులో ఇవ్వాలన్నా, వీటన్నిటికీ చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది ఈ కెమికల్ కాల్షియము. రసాయనాల కాల్షియం కాకుండా ప్రకృతిలో లభించే న్యాచురల్ కాల్షియం కలిగిన
బోన్ రిడ్జ్ ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో ఎముకల దృఢత్వానికి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలంటే కాల్షియం చాలా ముఖ్యం. ఈ బోన్ రిడ్జ్ అనేది www.leehealthdomain.com వెబ్సైట్లో ఉంటుంది. అలాగే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్ కాల్ చేస్తే కూడా ప్రోడక్ట్ మీ ఇంటికి పంపిస్తారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.